ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామ్మా, నా కూతుర్ని చూపిస్తాను. తనేనమ్మా నా కూతురు. వీడి గారాల చెల్లెలు సుమతి. ఆయనకి చెల్లెలుంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. చెల్లెలే ఆయన ప్రపంచం. తెలుసు వదినా, అంత గొప్ప అన్నయ్య ఎదురుగా ఉన్నా నేనే తన చెల్లెల్ని అని చెప్పుకోలేకపోతున్నాను. నాకు నా చెల్లెల మీద ఉన్న ప్రేమ కన్నా నా మీద నా చెల్లెలకున్న ప్రేమే ఎక్కువ. లేదన్నయ్య, నీ ప్రేమే ఎక్కువ. మీకు నా చెల్లెల గురించి చెప్పాలి. తను ఒకరిని ప్రేమించింది. నేను తన మనసుని అర్థం చేసుకోలేక ఇంట్లోంచి పంపించేశాను. ఎంతో బాధగా వెళ్ళిపోయింది. మళ్ళీ నీ మొహం నాకు చూపించుకో. మొదట్లో మాట కాదందని సుమతిపై చాలా కోపంగా ఉండేది. కానీ తర్వాత చాలా బాధపడ్డాను. ఎప్పటికైనా తన చెల్లెలు తిరిగి రాకపోతుందా అని ఆయన రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఎదురుచూశారు. సరిగ్గా నిద్రపోయేవారు కూడా కాదు. చాలా సంవత్సరాల తర్వాత కొన్ని రోజుల క్రితం సుమతి తిరిగొచ్చింది. అందరం ఆనందపడ్డాం. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. సుమతి మళ్లీ వెళ్ళిపోయింది. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కన్నబిడ్డలకు దూరంగా ఉందంట. సమస్య ఏంటని అడిగితే చెప్పలేదు. చెల్లెలు ఎలాంటి కష్టంలో ఉందో అని ఈయన తల్లడిల్లిపోతున్నారు. అలా అని చెల్లెల్ని వెతికే ప్రయత్నం చేస్తే తను ఇంకా దూరమైపోతుందేమోనని భయపడుతున్నారు. ప్రాణంగా చూసుకున్న చెల్లెల్ని దగ్గరికి తీసుకోలేక, దూరంగా ఉండలేక వీడు చిత్రవద అనుభవిస్తున్నాడమ్మా. నా గురించి ఇంత బాధపడుతున్నా అమ్మా, అన్నయ్య, వదినలకు నేను కావాలని దూరం అవుతున్నానా? నేను నిజం చెప్పడం మంచిదేమో. నేనెవరో తెలిస్తే సంతోషపడతారు. మీ అందరికీ ఓ నిజం చెప్పాలి. మీ అందరూ అనుకుంటున్నట్టుగా నేను విద్యాదేవిని కాదు. నేను సుమతిని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.